ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వశిష్ఠ గీత ముముక్షు వ్యవహార ప్రకరణములో మనం శమము అనే దాని గురించి చెప్పుకుంటున్నాం. వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడితోటి శమము గురించి ఇట్లా చెప్తూ, ప్రియుడువైనటువంటి ఓ రామచంద్ర, బుద్ధి శమముచ్చే శీతలమయ్యున్నప్పుడు నీవేది చేసినను తినినను అప్పుడు అది మనస్సునకు మహా రుచికరముగాను ఆనందముగాను ఉండనే కాని తదితర సమయములందు కాదు అన్నారు. బుద్ధి శమము ఎప్పుడైతే మనకి శమము అనేటువంటి గుణము అలవడిందో, పూర్తిగా ఆ సమత్వంలో ఉన్నామంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ యొక్క ఆత్మస్థితిలో కలిగేటువంటి ప్రశాంతతను అనుభవిస్తూ ఉంటుందో, అప్పుడు నీవు ఏది చేసినను తినినను అంటే మనసు శీతలంగా ఉంటుంది అప్పుడు. కావున అప్పుడది మనసునకు మహా రుచికరముగాను ఆనందముగానే ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఏ పని చేసినా, అలాగే ఇతరత్ర దృశ్య విషయాలైనప్పటికీ ఏదైనా సరే అది సంతోషాన్ని కలిగించేదిగానే అవుతుంది తప్ప తదితరము కానే కాదు. అంటే లోపల ఆనందంగా ఉంటే అంత ఆనందమే. కావున మనసు ఎప్పుడైతే సహజ స్థితిలో ఉంటుందో, ఆ మనసు లయత్వ స్థితిలో ఉంటుందో, శమం అనేది కలిగిందో, ఆ శాంతిని అనుభవిస్తున్నటువంటి సాధకుడికి బయట ఏది చూసినా, అలానే ఏ క్రియను ఆచరించినప్పటికీ, అంటే తాను చేస్తున్న నిత్య నైమిత్తిక కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరిస్తున్నప్పటికీ కూడా అతడు సంతోషంగానే ఉంటాడు, సంతోషమే కలుగుతుంది. ఇది శమము యొక్క లక్షణం అండి. కానీ లోపల అసలు శాంతి లేదనుకోండి, వారికి బయట అంతా కూడా గందరగోళంగానే ఉంటుంది. కనుక లోపల ఉన్న లక్షణం ఏదైతే తత్వం ఏదైతే ఉందో అదే మనకి బయటికి ప్రస్ఫుటమవుతుంటుంది అని దీన్ని బట్టి మనం గ్రహించుకోవాలి. శ్రమముచే శోభించే మనుజుని ఎడల పిశాచములు కాని, రాక్షసులు కాని, దైత్యులు కాని, శత్రువులు కాని, పులి సర్పము మొదల క్రూర జంతువులు కాని ద్వేషము కలిగి ఉండవు. నిన్ననే చెప్పుకున్నాం మనం. ఎందుకంటే ఇటువంటి వారి సాంగత్యములో వైర జంతువులు కూడా మిత్రత్వాన్ని పొందుతాయి, క్రూర జంతువులు కూడా సాధుత్వాన్ని పొందుతాయి. కావున ఈ విధంగా ఎవరైతే ఈ సమముతో శోభిస్తూ ఉంటారో, ఈ సమమే ఆత్మస్థితి అండి. పరిపూర్ణమైన సమములోకి వెళ్తే అదే నిరంతరమైనటువంటి నిరవధికమైనటువంటి శాంతి స్థానం, అదే ఆనంద స్థానం. ఇలా ఎవరైతే శోభిస్తూ ఉంటారో అటువంటి మనుజుని యందు ఇతరత్ర ఏ దుష్ట గ్రహాలు కూడా, అంటే పిశాచములు కాని, రాక్షసులు కాని, శత్రువులు కాని, క్రూర జంతువులు కాని అవి కూడా ఎలా ఉంటాయి అంటే ద్వేషము కలిగి ఉండకుండా అవి కూడా వాటితో సహజంగా ఉండేటువంటి క్రూర స్వభావాన్ని కూడా వారి సాన్నిధ్యంలో కోల్పోతాయి. అవి అదేంటి గొప్పవారి లక్షణం. కనుక మహనీయులైనటువంటి సాధుజనుల యొక్క సాంగత్యములో ఈ విరుద్ధ భావాలతో ఉన్న వారిలో కూడా మైత్రి స్వభావం వస్తుందండి. ఇది గమనించండి. కావున బాణములు వజ్రశిలను ఛేదింపలేనట్లుగా ఉత్తమమైనటువంటి శమము అంటే మనోజయ, మనశ్శాంతి రూప కవచముచే బాగుగా కప్పబడిన సమస్త అవయవములు కలవాన్ని దుఃఖములేవియో కూడా ఛేదింపజాలవు అన్నారు. ఈ విధముగా ఎవరైతే ఈ యొక్క శమం అనే దాన్ని బాగుగా ఆచరణలో తమలో తాము అనుభవిస్తూ ఉంటారో అటువంటి వారికి ఏ విధంగా అయితే బాణములు వజ్రశిలను కదిలింపలేనట్లుగా, ఏ విధంగానూ కూడా వజ్ర సదృశమైనటువంటి శిలని బాణాలు ఏమీ చెయ్యలేనట్లుగా, ఈ భౌతికము నుంచి వచ్చేటువంటి ఎట్టి విధానాల్లో అయినప్పటికీ కూడా ఎన్ని దుఃఖాలైనా, కష్టాలైనా, ఇతరత్ర ఏ భావాలైనా, అలాగే సుఖాలైనా వారిని ఏమీ కదిలింపజాలవు. వారు లోపల తాముకు తాముగా తామైన స్థితిలో స్థితంగా ఉంటారు, ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. కనుక భౌతికములో వచ్చే ఏవి కూడా వారి ఆనందాన్ని నుంచి వారిని దూరం చేయలేవు, వారి శాంతిని వారి నుంచి దూరం చేయలేవు ఏ విషయాలు కూడా. ఇది గమనించాలి. కనుక అంతరములో మనం శుద్ధత్వంగా ఉండి, అంతరములో మనం సమత్వంగా ఉంటూ నెమ్మదిని సమత్వాన్నే మన యొక్క ఆభరణంగా, అంటే ఇతరత్ర ఏ భావాలు లక్షణాలు లేనట్టుగా ఎవరైతే ఈ శమాన్ని వృద్ధి చేసుకుంటారో వారికి ఎన్నడూ దుఃఖాలు రావండి. ఎందుకు రావు అంటే వారి లోపల
శమమే ఉంటుంది, సంతోషమే ఉంటుంది గనక వారికి బయట కూడా అదే కనిపిస్తుంది ఏ విషయంలో అయినా. కావున వారికి దుఃఖాలు వచ్చేందుకు అవకాశం ఉండదండి. సర్వజనులచో జనులచే ప్రశంసింపబడేటువంటి సమత్వ శ్రమముతో కూడిన వృత్తితో ఎవడైతే ఉత్తమ వ్యవహారం సలుపునో అతడే ఈ ప్రపంచమున జీవించి ఉన్నవాడవుతాడు కానీ తదితరుడు కాదు అన్నారు. ఎటువంటి వాడు అంటే సర్వజనుల చేత ప్రశంసింపబడేటువంటి సమత్వ శ్రమముతో కూడిన వృత్తితో అన్నారు ఇక్కడ. అంటే అది అందరూ అంగీకరించే విధానంలో ఉంటుందండి. వారు ఆ శ్రమముతో ఉంటారు కదా అని చెప్పి ఏదో తగని కార్యక్రమాలు చేస్తారని కాదు. అందరూ అంగీకరించి శాస్త్ర సమ్మతమైనటువంటి క్రియాకలాపాల్లోనే వాళ్ళు ఉంటారు. కావున ఆ సమత్వ శ్రమముతో కూడిన వృత్తితో ఎవడైతే ఉత్తమమైన వ్యవహారం ఈ విధముగా అందరితే అంటే శాస్త్ర సమ్మతమైన వ్యవహారాన్ని సలుపుతూ ఉంటాడో అట్టివాడే ఈ ప్రపంచములో నిజంగా జీవించి ఉన్నవాడు అవుతాడు. అంతే తప్ప మనసుకి తోచిన విధంగా తనకి నచ్చిన విధంగా క్రియాకలాపాలు చేస్తూ రకరకాలుగా భౌతికంలోంచి వచ్చిన లక్షణాలను స్వీకరిస్తూ అశాంతి పాలవుతూ జీవనాన్ని గడిపే వాళ్ళం ఎవ్వరూ కూడా జీవోత్సవం లాంటి వాళ్ళమే. కావున ఎవరైతే తమలో తామై ఉన్నటువంటి శాంతిని నెలకొల్పుకుని నిశ్చలం చేసుకుని ఆ శాంతితోటే నిరంతరము కూడా వ్యవహారం చేస్తూ ఉంటారో అట్టివారే జీవించి ఉన్నవారు అవుతారు. శుభమైనటువంటి కానీ అశుభమైనటువంటి కానీ పదార్థములు వినినప్పుడు కానీ తాకినప్పుడు కానీ చూచినప్పుడు కానీ తినినప్పుడు కానీ వాసన చూసినప్పుడు కానీ ఎవడైతే సంతోషమును కానీ దుఃఖమును కానీ పొందకుండానో అతడే శాంతుడని శమయుక్తుడని చెప్పబడతాడు. కనుక శమము అనే దాని లక్షణం ఎలా ఉంటుందో మనకి అనేక విధాలుగా ఇక్కడ వివరించుతున్నారు వశిష్ఠ మహర్షి. ఏమంటున్నారంటే ఇటువంటి శమంతో ఉన్న వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే అది శుభము కావచ్చు, శుభ కారణాలతో వచ్చేటువంటి విషయాలు కావచ్చు, అశుభమై ఉండొచ్చు. పదార్థముని ఏదైనా సరే తాకినప్పుడు కానీ లేదా విన్నప్పుడు చూచినప్పుడు కానీ ఏ క్రియ చేసినా తిన్నప్పుడు కానీ ఏది చేసినా సరే ఎవడైతే సంతోషమును కానీ దుఃఖమును కానీ పొందుకుంటాడు. ఎందుకంటే బయట నుంచి వచ్చే దుఃఖం ఎలా అయితే మనల్ని అల్లకల్లోలం చేస్తుందో అది మనల్ని నిశ్చయంగా ఉండనివ్వదో సుఖం కూడా అంతేనే. కానీ శమత్వాన్ని పొందినవాడు రెండింటికి అతీతుడవుతాడు. ఎందుకంటే ఈ రెండింటితో సంబంధం లేని ఆనందాన్ని అనుభవిస్తుంటాడు లోపల తను. ఎవరి వల్ల వచ్చిన ఆనందం కాదు, ఏ విషయాల వల్ల వచ్చిన ఆనందం కాదు అది. తమ స్వస్థానములోకి తాము వెళ్ళడం వల్ల మనసుకు ఉండేటువంటి అనేక రకాలైన సంకల్ప వికల్పాలన్నీ కూడా ఉడిగిపోయి అది మనోలయత్వం అంటే ఆత్మలో స్థిరపడడం వల్ల వచ్చే శమం అండి. ఈ శమము ఎవరికైతే వస్తుందో ఈ లక్షణం ఈ స్థితి ఎవరికైతే కలుగుతుందో వారికి భౌతికములో ఉండే ద్వంద్వాలన్నీ పోతాయండి. కనుక వారికి సుఖమైన దుఃఖమైన ఏదైనా ఒక్కటిగానే తీసుకుంటారు. లోపల వారు ఆనందమయులయ్యే ఉంటారు. అది దుఃఖము కానివ్వండి, సుఖము కానివ్వండి. అది సుఖం వచ్చింది కదా, ఇలాదేదో భోగకార్యం అయింది కదా అని చెప్పి దాంట్లో మునిగిపోరండి. కావున అతడే శాంతుడు, అతడే శ్రమయుక్తుడని చెప్పబడతాడు. ఈ విధముగా శ్రమం అనే లక్షణము మనకు ఆభరణంగా స్వీకరించాలి. దాన్ని ఇంటివారైనా సరే ఎంతో ప్రోద్బలంతో మనం పట్టుదలతో సాధించుకోవాలండి. ఈ స్థితి పరిపూర్ణంగా అందితే ఆత్మస్థితిని అందుకున్నట్టే. ఎవడు సమస్త ప్రాణుల యందును సమబుద్ధి కలిగి ఉండును హావికాల సుఖాదులను కోరకయు యథాప్రాప్తములకు వర్తమాన క్రియను త్యజింపకుండా ఉంటాడో ప్రయత్నము చేయి ఇంద్రియమును జయించును అతడే శాంతుడు అని చెప్పబడతాడు. అతడే సమము కలిగిన వాడు. ఎవరైతే సమస్త ప్రాణుల యందు సమత్వ బుద్ధి కలిగి ఉంటారు, భావికాల సుఖాల్ని కోరడు, యథాప్రాప్తమైన వర్తమాన క్రియల్ని వదలడు. ఇదండి సమము లక్షణం. ఎందుకంటే భావి కాలములో అంటే భవిష్యత్తులో వచ్చేటువంటి ఏవో సుఖాలను కోరి వర్తమానములో చేయవలసిన క్రియను పక్కకు పెడతామండి. ఇది స్వార్థపరుల యొక్క లక్షణం అండి. ఎందుకంటే ఇప్పుడు మనం కనుక ఈ యొక్క మంచి పని అంటే ఈ కార్యం చేస్తే ఈ విధానం చేస్తే ఇప్పుడు ఈ క్రియ మన వల్ల జరగవలసిన క్రియ
కానీ ఈ క్రియ కనుక మనం ఆచరణ చేస్తే భవిష్యత్తులో మనకొచ్చే ఏదో లాభాలు రావనో, సుఖాలు రావనో, ఇలా ఏదో ఒక భావనతోటి వర్తమానంలో తాము ఆచరించవలసిన కర్మల్ని పక్కకు పెడుతూ ఉంటాం. ఇది సామాన్య మానవుడి విధానం అండి. కానీ శమం అనే లక్షణము కలిగిన వాడు ఎన్నడూ కూడా భవిష్యత్తుని ఎప్పుడు ఊహించడు. కనుక భవిష్యత్తులో సుఖాలు ఏవో రావాలి, కావాలని ఏనాడు కోరడు. కానీ ఎలా ఉంటాడండి అంటే వర్తమానానికి అనుగుణంగా ఉంటాడు. వర్తమానము అంటే ఆ క్షణం అండి. ఆ నిమిషం, ఆ క్షణం, ఆ రోజు, ఆ గంటలో నీ వల్ల ఏమి జరగాలో అది చేసుకుంటూ పోతాడు. ఎవరిమైనా ఇదే నేర్చుకోవాలండి. ఏ రోజుకి ఆ రోజే కొత్త. ఏ గంటకి ఆ గంటే కొత్త. ఏ నిమిషానికి ఆ నిమిషమే మంచి ముహూర్తం అండి. మంచి లక్షణం అది. ఎందుకంటే అప్పుడు మనం ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేగాని రేపేమవుతుంది, ఎల్లుండి ఏమవుతుంది, తర్వాత ఏమొస్తుంది, ఒక సంవత్సరం తర్వాత ఏమవుద్ది దీనివల్ల అని ఇలా బేరీజు వేసుకుంటూ వెళ్ళిపోయాడనుకోండి, వాళ్ళు వర్తమానంతో ఉండలేరు. వర్తమానానికి అనుగుణమైన కర్మాచరణ చేయలేరండి. ఒక విధంగా బాధ్యతల్ని విస్మరిస్తారు. చేయవలసినటువంటి క్రియల్ని, కార్యాల్ని పక్కన పెట్టేస్తాం. దీనివల్ల మనకి కర్మలో దోషాలు అంటుకుంటూ ఉంటాయి. కావున ఇక్కడేంటంటే శమము కలిగిన వాడు ఏ భవిష్యత్తులో వచ్చే సుఖాన్ని కోరడు. యథాప్రాప్తములైనటువంటి వర్తమాన క్రియలను విడిచిపెట్టడు. యథాప్రాప్తములు అప్పటికి వారి వల్ల ఏమి జరగాలో అవి అవి వచ్చి చేరుతూ ఉంటాయండి. అది కష్టము కావచ్చు, నష్టం కావచ్చు, సుఖం కావచ్చు. మన క్రియ అంటే మన సంస్కారాన్ని అనుసరించి గతము నుంచి మనం ఎట్టి కర్మతో వచ్చామో దాని ఫలాలు ఇప్పుడు వస్తాయండి. అవే మన చెంతకొస్తాయి. వాటిని ఎవడైతే నెట్టేస్తాడో, పక్కకు వదిలేస్తాడో అంటే వ- ప్రయత్నంతో విడిచిపెడుతూ ఉంటాడో అవి వారి నుంచి తొలగవండి. ఏదైనా అప్పు అనేది మనం చేసాము అంటే దాన్ని తప్పకుండా తీర్చేయాలి. తీరిస్తేనే అది సరైపోతుంది తప్ప అది మనం ముందుకు నెట్టామనుకోండి అది ఇంకా రెండింతలయి మళ్ళీ మన వెనకే వస్తుంది. మన కర్మ ఎక్కడికి పోదు. మనతోటే ఉంటుంది. మన వెనకే వస్తుంది. ఒకవేళ జన్మ ఆగిపోయినా అంటే మరణం అనేది సంభవించినా, దేహాన్ని విడిచి వెళ్ళిపోయి ఇంకో దేహానికి వెళ్ళిపోయినా, దేహం ఇక్కడ పడిపోద్ది గాని ఇది కర్మ మాత్రం పడదండి. మనం చేసిన కర్మ ఫలాలే మనకి సంస్కారంగా మరు జన్మలకు కూడా మనం వెంటాడుతూ ఉంటాయి. కావున తెలివైన వాడు, నిపుణుడు ఎప్పటి కర్మ ఫలాన్ని అప్పుడే అనుభవిస్తూ వాటి రుణం ఏదైతుందో వాటిని తీర్చేసుకుంటూ ఉంటాడు. అవే వర్తమాన క్రియకు అనుగుణంగా పోతున్న వాడికి ఏ కర్మశేషం మిగలదండి. అప్పటికి మాత్రం ఆ కర్మ యథేచ్ఛగా ఆచరించుకుంటూ వెళ్ళిపోతాడు. కనుక త్యజింపడు. ప్రయత్నము చే ఇంద్రియములను జయించుకుంటాడు. కావున వర్తమాన క్రియలను ఆచరిస్తాడు. ఇంద్రియాలను మాత్రం ఎల్లప్పుడూ తన అధీనములో ఉంచుకుంటాడండి. అవి కోరినట్టుగా, అవి అనుకున్నట్టుగా ఏవి కూడా వాటికి అందనివ్వకుండా అంటే ఏంటి? అవి సత్కార్యపూర్వకంగా ఉన్నప్పుడే వాటిని అంగీకరిస్తాడు తప్ప ఇంద్రియాలను ఎప్పుడు తన వశంలో పెట్టుకుంటూ ఉంటాడు. అతడే శాంతుడు అని భావం. కావున ఇటువంటి క్రియలు ఎవరు చేస్తూ ఉంటారో భవిష్యత్తు గురించి ఆలోచించకుండా వర్తమానాన్ని అనుసరించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారో, ద్వంద్వాలు లేకుండా ఉంటారో, సమస్త ప్రాణులందు సమత్వ భావనతో ఉంటారో, ఇంద్రియాలను నిగ్రహించుకుంటారో వారే శమం అనే లక్షణంలో ఉన్నట్టండి. అది గుర్తించండి. కావున మరణము, ఉత్సవము, యుద్ధములందు కూడా భయ, రాగ, క్రోధములందు ఎవరి మనసు అయితే వ్యాకులత్వము కాకుండా చంద్రబింబం వలె శీతలం వలె నిర్మలముగా ఉంటుందో అతడే శాంతుడు అని చెప్పాడు. అంటే ఇక్కడ కొన్ని ఉదాహరణల కోసం మనకి ఒక మరణ సమయం, ఉత్సవము, యుద్ధము ఇవన్నీ కూడా మనకి భీకరమైనటువంటి సమయాలండి. అటువంటి సమయాల్లో కూడా ఎవడు కూడా భయాన్ని కానీ, రాగాన్ని కానీ, క్రోధాన్ని కానీ పొందడు. ఎందుకంటే మరణం వస్తే ఆ మరణ భయం వస్తుందండి. ఉత్సవాల్లో ఏమొస్తుంది? ప్రియత్వ భావన వస్తుంది, రాగం వస్తుంది. యుద్ధాల్లో క్రోధ భావం ఉంటుంది. కానీ ఆయా సమయాల్లో కూడా ఆయా లక్షణాలు వారిని వెంటాడవండి. ఆయా లక్షణాలు లేకుండానే ఉంటారు. అటువంటి సమయాల్లో కూడా వ్యాకులత్వం చెందకుండా వారి మనసు చంద్రబింబం వలె చల్లగా ఉంటుందండి. శీతలంగా, నిర్మలంగా ఉంటుందో అతడే సమత్వాన్ని పొందినవాడు. అంటే బయట కారణాలు ఏవైనప్పటికీ కూడా తమ లోపల శాంతి మాత్రము
ఎప్పుడు ఒకే విధంగా ఎవరికైతే నిలుస్తుందో వాడే సమత్వములో ఉన్నవాడు అవుతాడు. అలానే హర్షము కోపజనకములకు స్థానములందు ఉన్నప్పటికీ అట లేని వాని వలె హర్ష కోపములను పొందని వాడును సుషుప్తి ఉన్న వాని వలె స్వస్థ చిత్తుడై ఉండువాడును శాంతుడని చెప్పబడును. ఇంకెలా ఉంటాడు శమం అనే లక్షణం పొందినవారు? ఎందుకంటే ఇందులో ఏదో రకమైన భావాన్ని మనం తెచ్చుకోకపోతామా అన్నట్టుగానే ఇన్ని విధాలు చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? అది హర్షం కావచ్చు, అంటే సంతోషించేటువంటి ప్రదేశం కావచ్చు, లేదా కోపాన్ని పొందవలసినటువంటి ప్రదేశం కావచ్చు. అంటే ఎవరో మనకి గిట్టని వాళ్ళు ఉండేటువంటి విధానంలో ఉండేటువంటి సాన్నిధ్యం కావచ్చు. అటువంటి వారు ఉన్న చోటికి వెళ్ళవలసి రావచ్చు. కానీ ఎటువంటి స్థానములందు ఉన్నప్పటికీ, అంటే మిత్రులు, హితులు లేకపోతే బంధువులు వారి చెంతన ఉన్నా అలానే ఉంటాడు. అలాగే శత్రు స్థానంలో ఎవరైనా, అంటే వీరికి శత్రువులు ఉంటారు కానీ వీళ్ళని శత్రువులా చూసేవాళ్ళు ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఉండే చోటికి ఉన్నప్పటికీ కూడా అందు లేని వాని వలె, అంటే అది ఆ ప్రదేశం యొక్క భేదం అతనికి తెలియదండి. ఇది నాకు ప్రత్యేకంగా నాకు హితవు, అంటే నా బంధుజనులు ఉండేటువంటి ప్రదేశం కనుక నేను హర్షంతో ఉండాలి, ఇది నాకు శత్రుస్థానం ఉండే వాళ్ళ చోటు గనక నేను కోపంతో ఉండాలి అనే భావన భేదం అక్కడ ఆ మనసుకి తట్టదండి. కావున రెండిట్ల యందు కూడా ఒకలానే ఉంటాడు. ఆ ప్రదేశంలో లేని వాని వలె అందు హర్షము పొందడు, ఇందు శోకము పొందడు. కావున అటు ఆనందం అనేది అంటే సుఖము అనేది కాదు, దుఃఖం అనేది కాదు, రెండూ లేనివాడే. రెండూ లేకపోతే ఇంక వాడేమిటండి, వాడు మనిషా అనుకుంటాం. వాడేనండి యథార్థమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. కనుక లోపల మాత్రం తన ఆనందమే తనుగా అనుభవిస్తూ ఉంటాడు. సుషుప్తి యందున్న వాని వలె స్వస్థ చిత్తుడై ఉంటాడు. ఎలా అయితే నిద్రపోతున్నవాడు హాయిగా గాఢమైన నిద్రపోతుంటే ఎలా అయితే ఆనందంగా ఉంటాడు, అలా స్వస్థ చిత్తుడే తనలో తానైపోయి ఉండువాడెవడో వాడే శాంతుడు. కనుక పరిసరాల యొక్క ప్రభావం అతని మీద పడదండి. సామాన్యులైతే పరిసరాలకు లోనైపోతూ ఉంటాం, ఆ ప్రభావానికి లోనైపోతూ ఉంటాం. కానీ పరిసరాలు ఎటువంటివైనా, ఆ యొక్క పరిసరాల్లో ఉండే వ్యక్తులు ఎటువంటి వాళ్ళైనా, ఎటువంటి పరిస్థితులు కూడా అతని మీద ప్రభావాన్ని చూపించలేవండి. ఇది సమత్వం యొక్క లక్షణము. అదే విధంగా భయంకరములను, దీర్ఘకాలికములను, కల్పాంత విపత్తుల్యములు అయినటువంటి గొప్ప గొప్ప ఆపదలందును మిథ్యాభూతములై నశ్వరములైనటువంటి దేహాదులందు ఎవరికి నేను అని బుద్ధి ఉండదో అతడే శాంతుడని చెప్పబడు. ఇంకా ఎలా ఉంటాడు ఇతనంటే, విపత్తులు వస్తూ ఉంటాయి గొప్ప గొప్ప, అంటే మనకి ప్రకృతి వైపరీత్యాలతో కూడినటువంటి విధానాలు జరుగుతూ ఉంటాయి యుగములో. అంటే ఈ ప్రతి కాలములో ఎప్పటికప్పుడు ఏవో విపత్తులు వస్తూ ఉంటాయి. ఆ విపత్తులు వచ్చినప్పుడు మనుషులు సహజంగా చాలా భయపడిపోతూ ఉంటాం. నిన్న మొన్నటి వరకు మనము కరోనా అని వ్యాధి వస్తే దానికి ఎంతో భయపడిన వాళ్ళమయ్యాం. ఎందుకంటే అందరికీ కూడా ఉండేది ఏమిటంటే మరణ భయం అండి. చనిపోతానేమో అనే భయము ఇంచుమించుగా అందరికీ ఉంటుంది. ఈ భయంతోటే ప్రతి ఒక్కళ్ళం కూడా తమను తాము కాపాడుకోవాలి, తమ ప్రాణాలు తాము రక్షించుకోవాలనే విధానంలో మనము వ్యవహారం చేస్తూ ఉంటాం. వాడు మహాభయంకరమైనటువంటి విపత్తులు వచ్చి పడుతున్నప్పటికీ కూడా, ప్రకృతి సంబంధమైన విపత్తులు వచ్చి మీద పడినప్పటికీ కూడా అతని శమం మాత్రం తొలగదండి. ఎందువల్ల అంటే అతను నిశ్చయమైపోయి ఉంటాడు. ఎలా అంటే యథార్థం ఏదో దాని యందు స్థితమైపోయి ఉంటాడు, ఆత్మ యందు స్థితుడైపోయి ఉంటాడు. ఆ సమత్వంతో మనసు పూర్తిగా ఆత్మకు సమర్పణ అయిపోయి ఆత్మస్థితిలోనే నిశ్చయుడైతాడు. కావున అతనికి ఈ జగత్తంతా కూడా భ్రమమాత్రంగా ఉంటుంది, కనుక మిథ్యలా దోస్తుంది. ఈ జగత్తులో ఇవన్నీ సహజంగా అనిపిస్తుంది. అంటే ఇవన్నీ పరిణామములో ఏవైనా సరే ఇలా జరుగుతూనే ఉంటాయి, ఇలా మార్పుల్ని పొందుతూనే ఉంటాయి. కనుక ఇందులో ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరము లేదు అన్నట్టుగా అతనికి మాత్రం ఆశ్చర్యం కలిగించదండి. సామాన్యుడైతే చిన్న విపత్తుకి భయపడిపోతాం.
దాని నుంచి ఎలా తప్పించుకోవడమా అనేది అనేక రకాల ఉపాయాలు ఆలోచించుకుంటూ ఉంటాము. కానీ ఏది జరగాలో అది జరుగుతుంది అన్నంత నిర్భయంగా ఉంటాడు ఈ ఆత్మజ్ఞాని. కావున ఎల్లప్పుడూ కూడా తానైనటువంటి ఆ స్వస్థానములో తాను ఆనందమయుడై ఉంటాడు. చేయగలిగితే ఆ దేహంతో ఏం చేయాలో ఆ క్రియాచరణ చేసేస్తుంటాడు. చెప్పాలంటే వీడే నిస్వార్థపరుడై ఉంటాడు. ఒకవేళ లోకానికి ఏమన్నా సేవ చేయాలన్నా వీరి వల్లే అవుతుందండి. భయపడకుండా సేవ చేయగలిగిన వారు వీరేనండి. ఎందుకంటే తమ ప్రాణమే గొప్పదనుకునే వాళ్ళు ఎవ్వరికీ ఏమీ సహాయం చేయలేమండి. ఏ రకంగానూ కూడా. కానీ ఇటువంటి సమత్వంతో ఉన్నటువంటి వాడు ఈ లోకములో, జగత్తులో అన్నీ కూడా కనిపించే దృశ్యాలన్నీ కూడా ఏవైనా కొంతకాలం మాత్రమే కనిపించి మళ్ళీ మరుగున పడిపోతూ ఉంటాయి. కనుక ఇదంతా సహజ పరిణామం. జరగక తప్పదు అని తెలుసుకుంటాడు. కానీ అన్ని ప్రాణుల్లోనూ ఉన్నటువంటి ఆత్మ ఏదో అది నిత్యము, సత్యమని తెలుసుకుంటాడు గనక అటువంటి ఆత్మ దృష్ట్యా ఎవరికైనా ఏదైనా సహాయం చేయవలసొస్తే ఈ సమత్వంతో ఉన్నవాడే చేయగలుగుతారండి. కావున ఎట్టి విపత్తికి కూడా ఏ రకంగానూ కూడా భయపడడు. లెస్సగా వ్యవహరించుచున్నప్పటికిని ఏ పురుషుని బుద్ధి ఆకాశం వలె వికారరహితమై రాగాది కళంకవర్జితమై ఉండునో అతడే శాంతుడని చెప్పబడును. ఇంకెలా ఉంటాడంటే అతను చూడడానికి ఎలా ఉంటాడంటే వ్యవహారపరుడై ఉంటాడు. లెస్సగా అంటే ఏ నిమిషానికి ఏది చేయాలో అది చేసేస్తుంటాడు. వారే ధర్మాన్ని బాగా ఆచరిస్తారండి. అంటే విధిపూర్వకంగా ఏం చేయాలో కర్తవ్య నిష్టలో చేయవలసినటువంటి ధర్మాన్ని పక్కకి తప్పడండి. కనుక వాళ్ళు ధర్మభక్తులై ఉంటారు. కావున లెస్సగా వ్యవహారం చేస్తున్నప్పటికీ కూడా ఏ పురుషుని యొక్క బుద్ధి అయితే ఆకాశం వలె నిర్మలంగా ఉంటుందండి. అక్కడ ఏమీ ఉండదు. ఇంతకీ అన్నీ చేస్తాడు. కానీ ఎలా ఉంటాడండి అంటే ఏమీ చెయ్యని వాళ్ళ ఉంటాడు. అదండి గొప్ప లక్షణం. అన్నీ చేస్తూ ఉంటాడు. చేయవలసిన ధర్మపూర్వకమైన విధానాల్లో అన్నిట్లోనూ అన్నీ కూడా ఆచరణలో పెడతాడు. కానీ ఆకాశం వలె అతనిలో నిర్మలత్వం ఉంటుంది. ఏ వికారము ఉండదు. ఎప్పుడు కూడా అతను తెల్లగాయి తెగని. అందు మీద ఏ అక్షరాలు ఉండవు. ఎందుకంటే లిఖించుకోడు అతను. చేసినటువంటి కర్మను కూడా నేను చేశానని రాసుకోడు. అంటే భావించడు. ఈ నేను చేశాననే భావనే కర్తృత్వాన్ని కలిగిస్తుందండి. ఈ కర్తృత్వమే బంధనమైపోతుంది. ఆ బంధమే మళ్ళీ జన్మకు కారణమవుతుంది. కానీ ఈ సమత్వం పొందిన వారు జన్మరాహిత్యాన్ని పొందేటువంటి అర్హతలు కలిగి ఉంటారు. కావున దేన్ని కూడా తీసుకోరు, దేన్ని లిఖించుకోరు. కనుక ఏది నేను చేశాననే అహంభావాన్ని తెచ్చుకోరు. దేహాన్ని ఒక బొమ్మలా ఆడిస్తూ ఉంటారు. దాంతో క్రియాచరణ చేస్తూ ఉంటారు. తమలో తాము ఆనందమయులై ఉంటారు. కనుక వాళ్ళు రాగము ఇత్యాది గుణాలు ఏమి ఉండవు. ఒకళ్ళ పట్ల ప్రియత్వం గాని ఒకటి పట్ల అప్రియత్వం ఉండదు. అతడే శాంతుడు. ఈ విధంగా ఎవరైనా మహనీయులు మన పరిసరాల్లో ఉంటే వాళ్ళకి చేతులెత్తి వాళ్ళు నమస్కారం చేయాలండి. మహానుభావులు వారి సాంగత్యాన్ని కోరుకోవాలి. అదే విధంగా మనలో కూడా ఈ లక్షణాలు తెచ్చుకునేందుకు ఎంతో కొంత ప్రయత్నం చేయాలి. ముందుగా ఈ లక్షణాలు తెచ్చుకోవడం కాదు, సమత్వాన్ని పొందేందుకు ప్రయత్నించాలి. సమత్వం అనేది పొందితే ఇవన్నీ కూడా ఆలవాకగా వచ్చి చేరతాయండి. ముందు మనం పొందవలసింది ఏమిటి? ఆత్మస్థితి, సమత్వ స్థితి. అంటే మనసుని ఆత్మయందు నిష్ట అంటే ఆత్మయందు స్థాపించడం. ఈ మనసు అటు ఇటు ఇటు చెదరకుండా అనేక సంకల్పాలతో ఆ ప్రపంచంలో పడి అనేకం పట్టుకుని పారిపోకుండా ఎవరైతే తమ ఆత్మలో నిశ్చలం చేసుకుంటారో అటువంటి వాడికి సమత్వం అనేది చేకూరుతుందండి. ఈ సమత్వం వస్తే లక్షణాలన్నీ వచ్చి చేరుతాయి. కావున ఓ రామ, తపస్సుల యందు, పండితుల యందును, యజ్ఞమనర్చువారి యందును, రాజుల యందును, బలవంతులందును, గుణశీలురందును శమవంతుడే శ్రేష్ఠుడే విరాజల్లగలుగుతాడు. ఎందుకంటే మనం గొప్ప వాళ్ళు అనుకునే కొంతమందిని ఇక్కడ చెప్పారండి. వాళ్ళు తపస్సులు, పండితులు, యజ్ఞాలు చేసేవారు, రాజులు, బలవంతులు, గుణాలు కలిగిన వారు, మంచి మంచి లక్షణాలు కలిగినటువంటి వారు. వీరందరినీ తీసుకుంటే వీరందరిలోకి శమవంతుడే గొప్పవాడంటే శమము కలిగిన వాడే. అంటే వారు ఏం చేస్తారు అనేది కాదండి.
వాడు తపస్సు చేస్తారా, వాడు రాజై ఉన్నాడా, వాడు బలవంతుడై ఉన్నాడా, వాడు పండితుడా, వాడు యజ్ఞయాగాదులు చేస్తున్నాడా అనేది కాదు. ఎన్నో చెప్పగలిగిన వారు కానీ, ఎన్నో మరి ఈ రోజున ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేవారు కానీ, పండితులుగా మరి ఎన్నో వేద శాస్త్రాలను చదవగలిగిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ గొప్పవాళ్ళుగా బయటకు తెలియబడతారు. కానీ వారి లోపల శ్రమము అనేది ఉంటేనే వారికి అది అంటే వారికి వారు మేలు చేసుకున్నవారు అవుతారు. అది లేకుండా ఇవన్నీ ప్రదర్శన చేశామనుకోండి, ఇంతకీ తమకి తాముగా వారు చేసుకున్నది ఏముంటదండి. అదంతా ప్రదర్శనే అవుతుంది. ఆ ప్రదర్శన కూడా విలువ ఉండదండి. ఎక్కడ ఆచరణ లేదో వారి యొక్క లక్షణాలు ఏవైనా సరే, వారిని చూసి నేర్చుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరండి. ఎక్కడైతే ఆచరణ ఉంటుందో వాళ్ళొక మాట చెప్పితే అది 10 మందికి ఆచరణీయమైనటువంటి వాక్యం అవుతుంది. కావున ఒక మాట చెప్పాలంటే ముందు నువ్వు ఆచరించాలన్నారు పెద్దలు. కనుక ఆ విధంగా ఉండే ప్రయత్నంలో అయినా ఉండాలి కనీసం. దాన్ని పూర్తిగా నువ్వు అనుభవంలో పొందకపోయినప్పటికి కూడా నిరంతరము దాన్ని అర్థం చేసుకుని దాన్ని పొందే ప్రయత్నం నువ్వు చేస్తూ 10 మందికి నువ్వు దారి చూపించొచ్చు. అంతే తప్ప అసలు దాని తత్వం పొందకుండా ఎన్ని చేసినా వ్యర్థమండి. కావున ఇంతంత గొప్ప వారిలో కూడా శ్రమము కలిగిన వాడే గొప్ప మేటి. ఇది ఉత్తమ లక్షణము అని చెప్పారు. ఓ రామా, శమము అనేటువంటి అమృతము ఇతరుల చేత అపహరింపబడుటకు సత్యము కాదు. ఎలా అపహరిస్తారండి దీన్ని? మన దగ్గర ఉన్నది ఏదైనా అయితే ఏదో రకంగా ఇతరులకి భాగాన్ని కల్పించాలో లేదా అపహరించడమో, ఏదో రకంగా మన దగ్గర ఉన్నదాన్ని పంచడమో జరగాలండి. ఎందుకంటే భౌతికంగా కనిపించేవి కానీ ఏదైనా సరే, ఈ వ్యక్తిగతమైనవి ఏవైనా సరే ఇతరులకి మనం ఇవ్వడమో, పంచడమో లేకపోతే మన దగ్గర అపహరణ చేయటమో జరుగుతుంది. కానీ నీ లోపల నువ్వయ్యున్న ఈ శాంతి స్థానం ఉంది చూడండి, సమము. దీన్ని ఎవరు అపహరిస్తారండి? ఏ రకంగా అపహరించగలరు? ఇది బయటకు కనపడే సంపద అంటే కాదండి. ఎవరు అపహరించడానికి ప్రయత్నం చేసినా అది అపహరించబడేది కాదు. కావున తనకి హాని చేయటానికి ఎవడైనా పూనుకున్నా వాడిని కూడా సమత్వంతో ఉంటాడు గనుక వాడిని కూడా క్షమిస్తాడు. వాడిని కూడా తన యొక్క శమంతో ముంచేస్తాడు. చెప్పాలంటే అవతల వారికి ఉన్నటువంటి ఆ లక్షణాలన్నీ కూడా వారి చెంతలో తుండిపోతాయి. మూర్ఖులు కూడా అక్కడ మౌనాన్ని వహిస్తారు. ఇటువంటి వారి చెంత. బయట ఎన్నో రకాల విధానాల్లో మాట్లాడే వాళ్ళు కూడా వారి చెంత మాట్లాడలేరు. ఇది గొప్పవారి లక్షణం అండి. అది వారి యొక్క ఆచరణ వల్ల వస్తుందండి. ఎందువల్ల వస్తుందంటే వాళ్ళ ఆ స్థితిలో ఉంటారు గనక ఆ తత్వం అనేది వస్తుందండి. కావున అది ఎవ్వరూ అపహరింప సత్యము కానిది. ఉత్తములకు మనుషులు దీనిని బహు జాగ్రత్తగా రక్షించుకుంటారు. ఈ శమాన్ని కాపాడుకుంటారు. నిజమైన సంపద ఇది. కావున ఇది తమ నుంచి వీడిపోకుండా అంటే మనసు అటు ఇటు పోకుండా నిలుపుకోగలిగితే ఇది ఎప్పుడు మీ సొంతమవుతుంది. నిశ్చలంగా ఉంచుకోగలిగితే ఈ శమము మనకు సహజ లక్షణం అవుతుంది. కావున అలా రక్షించుకుంటారు. మహానుభావులైనటువంటి వారి ఈ శ్రమము ఉత్కృష్ట సాధనముని ఆశ్రయించి పరమాత్మ పదమును పొందిరి. కావున మహనీయులైనటువంటి గొప్పవారు కూడా ఇవాళ ఎందరికో మార్గదర్శకులుగా ఉన్నటువంటి గురువులు అనేటువంటి వారు కూడా సద్గురు స్థానంలో ఉన్న వారు కూడా ఇట్టి శ్రమమును ఉత్కృష్ట సాధనము చే ఆశ్రయించి ఆ శ్రమముని ఇంకా పెంపొందించుకుని పరమాత్మ పదమును పొందగలిగారు. ఎవరైనా ఈ శ్రమము ద్వారానే ఆత్మస్థితిని పొందగలుగుతారు. మోక్ష సిద్ధి కొరకే నీవును అదే క్రమమును అవలంబింపుము అన్నారు. కావున అందరూ మహనీయులు ఆచరించిన మార్గం ఏదో అదే ఆచరణీయం. కావున మోక్ష సిద్ధికే ఓ రామ నీవు కూడా ఇదే మార్గాన్ని అనుసరించు అని చెబుతూ వశిష్ఠుల వారు ఇప్పటి వరకు శ్రమము యొక్క గొప్పతనము, దాని లక్షణాలు, అది పొందిన వారు ఎలా ఉంటారు, దాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి, ఇవన్నీ మనకి తెలియజేశారు. కానీ ఇక్కడ నలుగురు ద్వారపాలకులుగా చెప్పిన వారిలో మొట్టమొదటి లక్షణము శ్రమము. ఈ సమస్థితి మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం. రెండవది విచారణ అంటే తత్వ విచారణ. దీని గురించి ఇప్పుడు వశిష్ఠుల వారు చెప్పబోతున్నారు. ఏమని చెప్తారంటే తత్వ విచారణ అంటే
విషయ, సంశయ, పూర్వపక్ష, సిద్ధాంత ప్రయోజనములను విభాగములు ఎరింగిన వివేకశీలుడగు మనుజుడు శాస్త్ర బోధ సహితమై నిర్మలమై పరమ పవిత్రమైనటువంటి బుద్ధిచే నిరంతరము ఆత్మను గురించిన విచారణే సలపవలేను. కనుక విచారణ అంటే దేని గురించి అయినా సరే కూలంకషంగా మనము అర్థం చేసుకోవడమే విచారణ అండి. ఒక విధంగా చెప్పాలి, గ్రహణం అంటే అవగాహన కలిగి ఉండడం. దాంట్లో ఉండేటువంటి పూర్వాపరాన్ని బాగా విచారణ చేయగలగడం. ముందు వెనుకలు అంటే ఎవరో ఏదో చెప్తే దాన్ని ఒక్కటే పట్టుకుని ఉండడం కాదండి. అది ఎంతవరకు సత్యము, దానికి ముందు ఇలా ఉంది కదా, దానికి తర్వాత ఇలా ఉంది కదా, ఇది అది ఎలా కూడుతుంది, ఇలా మనలో మనమే విచారణ చేసుకోగలిగి ఉండాలి. ఈ నిపుణత్వాన్ని మనం పొందగలిగి ఉండాలి. కనుక ఈ విధముగా ఎవరైతే వివేకంతో కూడి మనుజుడు ఈ శాస్త్ర బోధ సమ్మతమై, ఎందుకంటే శాస్త్రాలకు అనుగుణమైన విచారణే కలిగి ఉండాలండి. మన ఇష్టం వచ్చినట్టుగా దేని గురించో నేను విచారణ చేస్తున్నాను అని ఈ భౌతికంలో పనికిరాని వాటి గురించి విచారణ చేస్తే ప్రయోజనం లేదు. ఎందుకంటే నువ్వు ఎంత గొప్పదాని కొరకు విచారణ చేసినా ఈ యొక్క అనంతమైన జగత్తులో ఏదో ఒక చిన్న దాన్ని పట్టుకుని విచారణ చేస్తాం. వాడిని శాస్త్రవేత్త అంటున్నాం, సైంటిస్ట్ అంటున్నాం. ఏదో ఇంతకీ అదంతా ఇంతకు ముందు ఉన్నదే. ఈ సృష్టిలో అపారమైన సృష్టి క్రమములో మరి పరమాత్మ యొక్క సృష్టి క్రమములో అది ఇమిడ్చివేయబడిన సంగతే. కానీ దాన్ని ఇది ఉన్నది అని గుర్తించిన వాడు గొప్పవాడని చెప్తున్నాం. కానీ అసలు దాన్ని పెట్టిన వాడు ఎంత గొప్పవాడండి. ఈ సృష్టిని ఈ విధంగా చేసేటువంటి స్థితి కలిగినటువంటి స్థితి ఎంత గొప్పదండి. అది అర్థం చేసుకుంటే ఇవాళ చెప్తారు చూడండి, ఈ భూమి ఒక పెద్ద అయస్కాంతము అని ఒక ఆయన కనుక్కున్నారు. న్యూటన్ అని ఒక ఆయన కనుక్కున్నారు. కనుక్కుంటే మనం ఇప్పుడు కూడా చెప్తాం, ఎవరైనా ఒక ప్రశ్న వేసి దీనికి సమాధానం రాస్తే వాళ్ళకి ఒక మార్క్ ఇస్తారండి. ఇవాళ మనకి సైన్స్ లో ఈ ప్రశ్న వేస్తారు, ఎవరు కనుక్కున్నారు భూమి అయస్కాంతం అని ఎవరు కనుక్కున్నారంటే న్యూటన్. అయితే ఈ న్యూటన్ అంత గొప్పవాడు కదా, అయస్కాంత శక్తి ఉంది అని ఆయన చెప్పకపోతే మనకు తెలియదు కదా. ఎందుకంటే ఆయన ఒక రోజు ఆయన వ్యవహారాలకు వెళ్ళి ఒక చెట్టు కింద పడుకుంటే ఆ చెట్టు యాపిల్ చెట్టు అండి. దాని పళ్ళు రాలి కింద పడుతూ ఉంటే ఆయన ఆలోచన వచ్చిందట. ఏమని, ఏ చెట్టు నుంచి పడినటువంటి రాలినటువంటి పండు చెట్టు నుంచి విడిపడినటువంటి పండు కిందకి ఎందుకు పడాలి, పైకి వెళ్ళొచ్చు కదా అని ఆయన మనం చూసే విషయం ఏది. కానీ తత్వ విచారణ అతనిలో ఉంది కనుక ఆ రకంగా ఆయన తత్వ విచారణ చేశారు. చేసి దానికి కారణం ఏదో ఉంటుంది, ఎందువల్ల ఇలా కిందకు పడుతుంది, ఏదైనా పైకి వేస్తే మళ్ళీ కిందకి ఎందుకు వస్తుంది అని విచారణ చేసి చివరికి కనుక్కున్నది ఏంటంటే ఈ భూమి పెద్ద అయస్కాంతం. ఈ భూమికి అయస్కాంత శక్తి ఉంది. దీన్ని బట్టి ఎన్నో ఫార్ములాలు కనుక్కున్నారు తర్వాత. కనుక అతను గొప్ప సైంటిస్ట్. ఈ మాట కూడా ఆయన తలుచుకుంటాం, విషయం మంచిదే. కానీ అదే న్యూటన్ గారు ఒకసారి ఒక రోజున ఒక సముద్రపు ఒడ్డుకు వెళ్ళి వ్యవహారాలకి వెళ్ళి తిరుగుతున్నారండి. ఆయన తిరుగుతూ ఉంటే ఆ దారిని వెళ్ళిపోతున్న ఒక చిన్న అబ్బాయి అక్కడికి వచ్చి ఆయన గుర్తుపట్టాడు. ఏమండి మీరు న్యూటన్ గారేనే కదండి అని అడిగారు. అడిగితే ఆయన అంటారు, అవును నాయన నేను న్యూటన్నే. మీరు భూమి పెద్ద అయస్కాంతం అని కనుక్కున్న శాస్త్రవేత్త మీరే కదా, సైంటిస్ట్ అని. అవునండి. మీరు ఎంత గొప్పవాళ్ళండి, అసలు మీరు కనుక్కోకపోతే ఆ విషయం ఎలా బయటకు వచ్చేది, మీరు అది ఇది అని చెప్పి అబ్బాయి చాలా పొగుడుతున్నాడు. పొగుడుతుంటే అప్పుడు ఆయన అంటారు, ఆకునైనా నేనేం గొప్పవాడిని, ఈ యొక్క సముద్రంలో ఉన్నటువంటి నత్తగుళ్ళు ఉన్నాయి కదా, ఇవి ఆలవాగ్గా ఆ యొక్క తరంగాలతోటి కెరటాలతోటి భూమి మీదకి ఏమైనా కొట్టుకుని వస్తే అవి ఏరుకుంటున్నారు, నత్తగుళ్ళు ఏరుకునేవాడిని ఆయన నేను అన్నాడండి. అదేమిటండి అలా అంటారు అంటే, ఇటువంటి నత్తగుళ్ళు ఈ సముద్రములో అపారం ఎన్నున్నాయో ఎవరికీ తెలియదు, ఎన్నున్నాయో. కానీ అవి కూడా మనం వెళ్ళి తెచ్చుకోలేం. ఆ సముద్రమే మళ్ళీ తన కెరటాలతో తీసుకొచ్చి ఒడ్డున పడేస్తే అవి ఏరుకుంటున్నాం అంతే. కానీ అసలు ఆ నత్తగుళ్ళను సృష్టించింది మనం కాదు, దాని ఇక్కడ తెచ్చింది మనం కాదు, అది మన సొత్తు కాదు. దానికి మనకిందుకు నాయన ఇంత అహంకారం ఉన్నది అంటే అర్థం ఏంటి, ఆ సముద్రం ఎలా అయితే అపారమో భగవంతుని యొక్క అనంత సృష్టి పరమాత్మిక తత్వం కూడా అనంతమైనది.
కనుక ఆ సృష్టిలో ఆయన పెట్టినటువంటి ఎన్నో సూత్రాలు, ఎన్నో సూక్ష్మాలు అసలు తెలుసుకుంటే అద్భుతం అండి. అలా ఉన్నటువంటి విషయాలు ఏదైనా ఆలవాకగా దొరికితే దాన్ని గుర్తించిన వాడు సైంటిస్ట్ అని చెప్పుకుంటాం. కానీ దాని వెనకాల ఉన్నవాడు ఎంత గొప్పవాడండి. కానీ మహనీయులు ఎప్పుడూ కూడా సత్యాన్ని మర్చిపోరు. నేనింత గొప్పవాడినని వాళ్ళు అనుకోరు. యథార్థమైనటువంటి జ్ఞానం ఉన్నవాడు ఎవ్వడు కూడా తమను తాము గొప్పవారుగా ప్రకటించుకోరండి. తమతో పాటు ఎప్పుడూ కూడా దైవాన్ని జోడించుకునే ఉంటారు. ఒక మంచి డాక్టర్ కానివ్వండి, ఒక మంచి సైంటిస్ట్ కానివ్వండి, ఎవ్వరు కూడా భగవంతుని మర్చిపోరు. ఆ పరమాత్మ యొక్క అద్భుత శక్తిని తర్వాత ఇవన్నీ అనేది ఒప్పుకుంటారండి. అదే విధానంలో ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోగలిగితే విచారణ అనేది బయట ఎంత విచారణ చేసినా మనకు తెలిసేది కొద్ది మాత్రమేనండి. అది కూడా ఎటువంటి విచారణ అంటే తాత్కాలికమైన వాటి గురించి విచారణ చేస్తాం. వాటి గురించి ఏ విషయాలు తెలుసుకుని నేను గొప్పవాడిని అయిపోయాను అనుకుంటాం. కానీ అసలు వీటన్నింటికి కూడా ఆధారమైన కేంద్ర బిందువు ఒకటి ఉందండి. అంటే అక్కడి నుంచి ఇవన్నీ తయారవుతున్నాయి, అన్ని సృష్టింపబడుతున్నాయి. అసలు మూలములో ఉంటది. ఆ మూలాన్ని కనుక నువ్వు పట్టుకుంటే అప్పుడు మళ్ళీ ఇది చిన్నది అది పట్టుకుని తెలుసుకుని అదేదో గ్రహించుకుని నేను దీని గురించి తెలుసుకున్నాను, దాని గురించి తెలుసుకున్నాను అనుకునే పనే లేదండి. అసలు మూలమే నీ వశమైతే అదే నువ్వైపోతావు. మరి ఆ మూలాన్ని పట్టుకోవడమే ఆత్మ విచారణ. అన్నింటికీ కూడా మూల కేంద్ర బిందు స్థానమే భగవంతుడు. ఆ భగవంతుడే నీ లోపల నువ్వై ఆత్మగా ఉన్నావు. కనుక నీలోన నువ్వై ఉన్నటువంటి ఆత్మను తెలుసుకుంటేనే నీకు అన్ని అర్థమవుతాయి, సర్వము విదితమవుతుంది. కనుక దాన్ని మానేసి నువ్వు ఎంత బయటికి పరుగులు పెట్టినా నువ్వు తెలుసుకునే జ్ఞానం చాలా లుప్తం. కానీ మూలములకు వెళ్ళగలిగితే, మూల బిందువులో నువ్వు కనుక స్థితం అవ్వగలిగితే, ఎందుకంటే అక్కడి నుంచి అన్ని జరుగుతూ ఉంటాయి. కావున ఆ విధంగా విచారణ అనేది ఏ విచారణ కలిగి ఉండాలి? ఆత్మ విచారణ కలిగి ఉండాలి మనుషుడు. ఆత్మ అంటే ఏంటి? ఎక్కడ ఉంటుంది? ఎవరు? అసలు ఎక్కడో ఎలా తెలుసుకోవాలి? దానికోసం ఏం చేయాలి? అనే ప్రయత్నంలో ఉండాలి. ఈ జగత్తులో కూడా అదే ఉంది కదా! అన్నిట్లో అదే ఉంది కదా! మరి ఎలా పట్టుకోవాలి? ఇలాంటి విచారణ చెయ్యాలండి. కావున ఈ యొక్క విచారణ చే బుద్ధి తీక్షణత్వము చెంది పరమాత్మ పదముని వీక్షించగలుగుతుంది. ఎవరిలో అయితే ఈ విచారణ బాగా నిశితంగా అవుతుందో, తీక్షణంగా అంటే సూక్ష్మంలోకి వెళ్ళాలి. ఇంకా సూక్ష్మం, ఇంకా సూక్ష్మం. కావున ఈ బోధ అనేది కూడా అంతేనండి. మనము ఎంత సూక్ష్మంగా తెలుసుకోగలిగితే అంత మనకు అర్థమవుతూ ఉంటుందండి. మీరు ఒక గ్రంథాన్ని చూడండి, గమనించండి. ఒక గ్రంథాన్ని మీరు ఒకసారి చదివితే మీకు కొంతవరకు అర్థమయ్యింది. కానీ అదే గ్రంథాన్ని మీరు కొంత ఆచరణ పరులై ఉండి ఒక 2, 3 సంవత్సరాలు ఆగి చదివితే ఇదే వశిష్ఠ గీత ఇంకొక 2, 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ చదవండి. మళ్ళీ స్వాధ్యాయం చేయండి. కొన్ని కొత్త అర్థాలు, నవీనమైనవి మనకు తడుతూ ఉంటాయండి. మరి ఇంతకు ముందు చదివినప్పుడు రాలేదేమి అంటే, అందులో ఉన్నది ఎప్పుడూ అదే. కానీ దాన్ని తీసుకోగలిగేటువంటి మన యొక్క బుద్ధి యొక్క సూక్ష్మత్వం ఎంతవరకు ఉందో అంతవరకే మనం తీసుకోగలుగుతాం. అంతేనండి. అదే గొప్ప విషయం అండి. మరి మన వేదాలు ఎప్పుడూ సనాతనమని చెప్తున్నారు. వేదాలు సనాతనం. ఎప్పటి వరకైనా అది అవసరమే. ఇవన్నీ వేదాల నుంచి వచ్చినవి. మరి ఆ వేదాలు ఎందుకు సనాతనమైనవి అంటే, అవి ఎప్పుడు నూతనమైనవేనండి. ఎప్పుడు నూతనమైన సత్యాన్ని మీరు ఏ దృష్టితో ఉండి తీసుకుంటే, మీరు ఎంతవరకు పరిణతి చెందితే మీకు అంతంత అవి అందిస్తూ ఉంటాయి. అవి వాటి గొప్పతనం. కావున ఈ విచారణతోటే మన బుద్ధిని ఏం చేయాలి? సూక్ష్మంలో తీసుకెళ్ళాలి. సున్నితం చెయ్యాలి. కావున ఎవరైతే ఈ బుద్ధి తీక్షణత్వము చెంది ఈ విచారణ పెంపొందించుకుంటారో అట్టివారే పరమాత్మ పదమును వీక్షించగలుగుతారు. చివరికి భగవంతుడు అంటే ఎవరో తెలుసుకోగలుగుతారు. సంసారం అనే దీర్ఘ రోగమునకు తత్వ విచారణయే గొప్ప ఔషధము. అవునా? ఈ యొక్క భవసాగరము నుంచి బయటపడాలి అంటే సంసారం అంటే చెప్పుకున్నాం. కనుక మనకి ఈ భౌతికంతో ఉండే అన్ని సంబంధాలతో కూడింది ఏదుందో అది సంసారం. ఈ మనసుకి ఈ యొక్క భౌతికానికి ఉండేటువంటి సంబంధం ఏదైతే ఉందో అదే సంసారం అండి. ఈ
ఈ యొక్క సంసారం వల్లే అన్ని రకాలైనటువంటి విపత్తులు కూడా మనకి చేకూరుతుంటాయి. కావున ఈ దీర్ఘమైన రోగం అండి ఇది. దీన్ని అదుపు చెయ్యకపోతే ఇది ఎప్పుడూ మనతోటే ఉంటుంది ఈ రోగం. కనుక ఆ రోగానికి మందేమిటి అంటే తత్వ విచారణ. తత్వాన్ని విచారణ చేసుకో. నీ లోపలికి నువ్వు మునుగు. తద్వారా నువ్వు ఆ రోగము నుంచి బయటపడగలుగుతావు. అనేక చేష్టలను పల్లవములతో కూడి రాగద్వేషాదులచే వృద్ధిని పొందిన ఆకారము గల ఆపదలనే వనము తత్వ విచారణ అనే రంపముచే ఛేదింపబడినచో మరల ఎన్నటికీ మొలకెత్తనేరదు అన్నారు. ఒక అరణ్యం ఉందండి. గొప్పదైనటువంటి ఒక అరణ్యం. ఆ అరణ్యం ఎలా ఉంది అంటే అది వృద్ధిని రాగద్వేషాదుల చేత వృద్ధిని పొందుతూ ఉంది. ఆ వనములో ఉన్న చెట్లన్నీ కూడా బలంగా తయారైపోయి దేని వల్ల తయారైనయి? దానికి వాటికి ఆహారం ఏమిటండి అంటే రాగము, ద్వేషము. ఎవరికైతే ఈ విధంగా మరి ఈ వనం అనేది ఎంత గొప్పదని తెలుసుకుంటాడంటే ఇదే మనం అనుభవించేటువంటి భవసాగరం అండి. ఈ సంసారం అనేటువంటి ఈ చక్రం ఇదంతా కూడా ఎలా ఉందంటే రాగద్వేషాలతో కూడి ఉందండి. అంటే ఇష్ట, అయిష్టము, ప్రియత్వము, అప్రియత్వము. ఒకటి ఇష్టపడతాం, ఒకటి ద్వేషిస్తాం. ఒకటి కావాలంటాం, ఒకటి వద్దంటాం. ఈ రెండింటి యొక్క లోనే మొత్తం అంతా దాగి ఉందండి. ఈ రాగద్వేషాల్లోనే. ఈ రాగద్వేషాలతోటే అల్లుకుని పోయింది ఈ జగత్తంతా. కావున ఈ యొక్క వనమంతా కూడా ఎలా ఉంది? రాగద్వేషాల చేత బాగా బలంగా తయారై ఉంటుంది. మరి అటువంటి వనాన్ని ఛేదించాలి అంటే, అందులో ఉన్న వృక్షాన్ని ఖండించాలంటే, మన దగ్గర కూడా అంతదైనటువంటి గొప్పదైనటువంటి ఆయుధం ఉండాలండి. అదే మానవుడికి ఉండేటువంటి తత్వ విచారణ అనేటువంటి ఆయుధాన్ని కనుక చేతబట్టి అంటే ఈ జగత్తులో ఉండే ప్రతి విషయంలోనూ కూడా రాగద్వేషాలు నిండి ఉన్నాయి. కావున దేనికి దానికి కూలంకషంగా విచారణ చేసుకుంటూ ఎప్పటికప్పుడే నువ్వు విచారణ చేసుకోగలిగితే ఆ విషయం నీకు ఎంతో జటిలంగా ఉన్న క్రియ ఉందనుకోండి, నీకు సరైన అవగాహనతో కూడా విచారణ ఉంటే వెంటనే విడిపోతుందండి. అందులో ఏమి ఉండదు. మనము ఏం చేసుకుంటామంటే జగత్తులో ఈ యొక్క రాగద్వేషాల యొక్క ప్రభావంతోటి ఊరంతని కొండంతగా చేసుకుంటాం. చిన్నదాన్ని పెద్దగా భ్రమపడతాం. చిన్న ఆపదని పెద్ద ఆపదొచ్చిందని తల్లడిల్లిపోతూ ఉంటాం. రకరకాలైనటువంటి విషయాలు లోలత్వానికి గురవుతాం. కామ క్రోధాలకి లోనవుతాము. అందులోనే మునిగిపోతాము. నిరంతరము అందులోనే కొట్టుకుంటాం. మనకి దాని నుంచి బయటకు రావడానికి క్షణం కూడా సమయం దొరకదు. విధానం వచ్చేస్తుంది. ఇంకా మన మనసు మనల్ని ఎలా మభ్యపెడుతుందంటే, ఇది చాలా ముఖ్యమైనది. ఇంతకంటే ఇంక వేరే ఏమి లేదు. కనుక నువ్వు దీని గురించి ఆలోచించాలి అన్నట్టుగా మభ్యపెట్టేస్తుంది. కావున అందులో మునిగి తేలుతూ ఉంటాం. మరి అలా ఉన్నవారికి ఇది ఎప్పటికంటే దీని నుంచి బయటపడే విషయం అర్థం అవ్వడం అనేది అసలు దాని గురించి ఆలోచనే రాదు కదా! కానీ ఏదో ఒక పుణ్య విధానములో వారి యొక్క సంస్కార ప్రభావంతో ఎప్పుడైనా మనకి అట్టి అవకాశం వస్తే కనుక మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తత్వ విచారణ అంటే ఏంటి? అసలు అందులో ఉండేటువంటి సత్యాన్ని సత్యంగా తీసుకోవడం నేర్చుకోవాలి. ఏ విషయంలో అయినా సరే సత్యం ఏమైనది దాగి ఉన్న ప్రతి దాంట్లో, ప్రతి వ్యక్తిలో, ప్రతి విషయంలో కూడా సత్యమే ఉందండి. అసత్యం అనేదంతా కూడా బయటికి కనిపిస్తుందే కానీ అది తుళ్ళిపోతుందంటే నాశనం అయిపోతుంది. కనపడకుండా అయిపోయేదే. కానీ నశించిపోయే దాన్ని పట్టుకొని నశించకుండా ఉండే సత్యాన్ని మనం వదిలేస్తున్నాం. అందుకని ఏ వ్యక్తిలో అయినా, ఏ విషయంలో అయినా అంతర్గతంగా ఉన్న సత్యం ఉందండి. దాని వల్లే మనం అన్ని కార్యాలు చేయగలుగుతున్నాం. దాని వల్లే వ్యవహారం అంతా నడుస్తుందండి. ఈ సృష్టి అంటే ప్రకృతి అంతా కూడా నడవటానికి కారణమే లోపల అంతర్గతంగా ఉండే ఆ సత్యత్వ కారణమేనండి. గాలి వీచింది అంటే దేనివల్ల వీచిందండి? అంటే లోపల ఉండేటువంటి అంటే ఆ గాలి సూక్ష్మమే. దాన్ని నడిపించేది కూడా ఆ శక్తియే. అగ్ని మండిందంటే అందులో ఉన్నది కూడా అదే శక్తి.
అదే దైవం అండి. అదే పరమాత్మ, అదే ఆత్మ ఏమనుకోండి. అది లేకుండా ఏది జరగదండి. అలాగే ఏ వ్యక్తి ఎలా ప్రవర్తన చేసినా, ఎవరు ఏదై ఉన్నా అందరిలోనూ ఉండి నడిపించేది లోపల మాత్రం వాటికి శక్తిని ప్రసాదం చేసేది ఆత్మయే. ఆ ఆత్మ లేకుండా ఎవ్వరు ఏది చేయలేరు. ఆ శక్తిని తీసుకొని ఈ మనస్సు అనే దొంగ ఏం చేస్తుంది? ఆ శక్తిని దొంగిలించి తెచ్చుకొని ఇంద్రియాలతో కూడి దీనికి తగ్గట్టుగా దీని విధానాల్లోకి దీని ఆలోచన తగినట్టుగా ఇంద్రియాలను పని చేయించుతుందండి. అంటే లోపల అసలైనాయన ఒకాయన ఉన్నారనుకోండి. ఒక రాజుగారు ఉన్నారు. రాజుగారిది మొత్తము సామ్రాజ్యం అంతా కూడా, అధికారం అంతా కూడా. కానీ రాజుగారు ఎక్కడో అంతఃపురములో ఆయన సింహాసనం మీద ఉంటే, మధ్యలో వచ్చిన మంత్రి గారో, సేనానాయకుడో వారి నుంచే కొంత అధికారాన్ని తీసుకొని, కింద ఉన్న రాజ్యాన్నంతటిని వాళ్ళు పరిపాలన చేసేస్తున్నారనుకోండి. ఎలా ఉంటుంది? అలా ఉందండి ఇప్పుడు మన పరిస్థితి. ఎందుకంటే ఆత్మరాజున్నాడండి. అసలైన రాజు ఆయన భగవంతుడు. అందరిలో ఉన్నది ఆయనే. అన్నిట్లో ఉన్నది అదే శక్తి. కానీ దాన్ని కనపడనివ్వకుండా మరుగున పెడుతూ ఈ మనస్సు అనే దొంగే అక్కడి నుంచే శక్తిని తెచ్చుకుంటది. ఆత్మ నుంచే శక్తిని తెచ్చుకుని, ఆ శక్తిని అదేమి పొందటానికి దానికి రూపము లేదండి. ఎందుకంటే మనసుకి రూపము లేదు. కానీ దానికి ఎన్నో కోరికలున్నాయండి. చూడండి. ఏదైనా ఒక పదార్థాన్ని తినాలి అనే కాంక్ష ఎవరికి పుడుతుందండి? ఒకసారి రుచి చూసి ఆ పదార్థం బావుందని గుర్తుపెట్టుకొని అదే మరలా కావాలి అని ఎవరు అడుగుతారు? నోరు మాత్రం అడగదండి. అది జడం. దానికేం తెలీదు. కానీ మనస్సు గారికి కలిగే కోరికని అది తీర్చుకోవడానికి దానికి నోరు లేదు. దానికి రూపము లేదు. కనుక ఏం చేస్తుంది అది? ఈ జిహ్వేంద్రియంకొచ్చి ఇక్కడ ద ఇక్కడ అనుభవించి అది తృప్తిని పొందుతూ ఉంటుంది. అలా ఏదైనా సరే మనసుకు వచ్చే కోరికలే మనం ఇంద్రియాలతో తీర్చుకుంటున్నాం. ఇది చూడాలి, ఇది పెట్టుకోవాలి, ఇలా ఉండుకోవాలి, ఇది చేసుకోవాలి. ఇదంతా కూడా ఎవరి కోరిక? మనసు గారి కోరికండి. ఇది ఒకటి ఏదన్నా అలంకరించుకోవాలి అనే ఆలోచన ఎవరికొచ్చిందండి అంటే దేహానికొచ్చిందండి. దేహానికి ఏం తెలుసు? దేహానికి పెట్టుకుందామా? వద్దా? అని ఏమైనా తెలుసా అంటే అదొక మట్టి బొమ్మ. ఆ బొమ్మలాంటి దానికి జడమైన దానికి నాకు అది కావాలి, ఇది కావాలని అడిగేటువంటి విధం తెలియదు. దానికి లేదండి అసలు. కానీ మరి ఎవరికొచ్చిందండి అలంకరణ చేసుకోవాలనేటువంటి ఆలోచన? మనసు గారికొచ్చింది. కానీ మనసుకొచ్చిన ఆలోచన తీర్చుకోవాలంటే దానికి రూపముందా? రూపం లేదు. కనుక అదేం చేస్తుంది? దాని కొరకు ఎన్నో రకాల తిప్పలు పెట్టి, అనేక రకాలుగా పరుగులెట్టిచ్చి, ఏదో చేసి మొత్తానికి అది అనుకున్నది సాధించి, అది పెట్టుకోవడానికి దానికి రూపం లేదు గనక, జడమైనటువంటి మట్టి బొమ్మ లాంటి దీనికి తగిలించి, దాన్ని అద్దంలో చూపించి, నేనెంత బాగున్నానో అనుకుంటది. ఎవరు? మనసే అనుకుంటుంది. ఇదండి క్రియంతా. మనం చేసే రాజకార్యం అంతా ఇదేనండి. భౌతికంలో జరిగేదంతా నాటకమంతా ఇలాగే నడుస్తుందండి. ఎవరు ఏది పొందినా, ఎలా పొందినా, కానీ అంతరములో ఉండే అసలైన రాజు అయినటువంటి ఆత్మ యొక్క స్థితిని మర్చిపోతున్నాం మనం. ఈ శక్తి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరికైనా, మనసుకైనా, ఇంద్రియాలకైనా అందరికీ కూడా ఆ లోపలున్న అదే నిత్యమండి. ఎందుకంటే మరణించారు అన్నప్పుడు నువ్వనుకునే ఈ నేను ఇక్కడే పడిపోద్ది. అయినా నేనున్నానంటావు. ఉన్నారు అనే కదా మళ్ళీ మనకి పితృకర్మలన్నీ పెట్టారు. దేహం పడిపోయి ఇక్కడ నశించిపోయినా లోపలున్న జీవుడుంటాడు. కనుక వారి యొక్క శాంతి కొరకే కదా మనకి పితృకార్యాలు చేస్తుంటారు. లోకాలున్నాయని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి అర్థం ఏమిటి? అంటే ఇప్పటి వరకు నేను దేన్ని చూసైతే మురిసానో, ఏదైతే నేననుకున్నానో, ఆ నేను ఇక్కడే పడిపోయింది. కానీ దేని కొరకు ఇప్పటి వరకు నేను అన్ని క్రియలు చేశానంటే, ఈ పడిపోయిన దీనికోసం చేశా. ఇక్కడే అయిపోద్దండి దాని పని. దాని కోసమే చేశాం. అది ఇంకా బాగుండాలి, దానికి ఇంకా ఏదో పెట్టాలి, అక్కడ తీసుకెళ్ళాలి, ఇక్కడ తీసుకెళ్ళాలి. దాన్ని ఇంకా భోగాల పాలు చెయ్యాలి. దాన్ని ఇంకా సుఖాల పాలు చెయ్యాలి. ఇలాగండి మనం కోరాం. అర్థం చేసుకోండి. కనుక ఇక్కడ అందరం కూడా పరాయి అయినటువంటి దేహ ధర్మంలోనే ఉన్నాం. పరాయిదైనటువంటి దేహానికే
మనం బలాన్ని ఇవ్వాలని, దానికేదో చెయ్యాలని మనసు, దేహం కలిసి ఈ యొక్క యావత్తు జగత్తు క్రియాకలాపాలన్నీ కూడా ఇలానే జరుగుతున్నాయండి. కానీ అసలైన తత్వమైనటువంటి ఆత్మ అనేది ఒకటుంది, మూలశక్తి ఒకటుంది, దాని నుంచి అన్ని వస్తున్నాయనే సత్యాన్ని మర్చిపోతున్నాం. కానీ ఎవరైతే ఈ రకంగా, ఈ విధంగా గుర్తు పెట్టుకుంటారో, ఆ జ్ఞానాన్ని ఇంకా వృద్ధి చేసుకొని విచారణ చేస్తూ ఉంటారు. జగత్తులో ప్రతి దాంట్లోనూ కూడా ఆ సత్యాన్ని చూస్తూ, ఏది జరిగినా సరే ఆ సత్యాన్ని గమనిస్తూ, అందులో ఉన్నటువంటి అంతరంలో దాగి ఉన్న ఆ సత్యమే గమనం ఎల్లప్పుడూ కూడా వాళ్ళు గ్రహిస్తూ అంటే ఏంటి తీసుకుంటూ ఉంటారు. ఎంత గొప్ప దాంట్లోనూ అదే ఉంది. ఎంత అల్పమైన దాంట్లో కూడా అదే ఉంది. ఓహో! ఇది ఇలా అయింది కనుక దీంట్లో శక్తి ఇలా పనిచేసిందనమాట. అందులోంచి అది అలా పనిచేసింది అని అందరిలోనూ కూడా ఆ శక్తి యొక్క దాన్ని గుర్తిస్తారండి వాళ్ళే జ్ఞానులు. అజ్ఞానులు ఏం చూస్తారు? ఆ దేహము, ఆ ఇంద్రియాలు, ఆ గుణాల వల్ల ఏం జరుగుతుందో దాన్ని మాత్రమే గుర్తించి నిర్ణయించుకుంటాం మనం. యథార్థంగా లోపలున్న ఆత్మ అది సహజంగా ఉంటుంది. ఎట్టి మలినము లేదు, ఎట్టి కల్మషము లేదు. అది దేనిని అంటదు. అదెప్పుడు పవిత్రమే, ఎప్పుడూ ఆనందమే. అందరిలో ఉన్న ఆత్మ కూడా అదే. కనుక దోషం దానిది కాదండి. మరెవరిది? మనసుది, ఇంద్రియాలది. ఆ రెండిటిని కలుపుతూ వచ్చిన భావాలు. ఇటుగా మనం ఇదే సంసారం అండి. దీని ప్రభావం చేతనే మనకి ఈ మాయ అనేది ఏర్పడింది. అంతే తప్ప ఆత్మకి ఏ మాయ లేదండి. ఈ సత్యాన్ని ఎవరైతే గుర్తించి, గ్రహించి, దాని విచారణ చేసుకోగలుగుతారో నిరంతరము కూడా తాను చూస్తున్న ప్రతి దృశ్యంలోనూ కూడా ఈ సత్యాన్ని చూస్తాడు జ్ఞాని. ఆత్మ సత్యాన్ని. అప్పుడు ఎవరి పట్ల ఏ భావన రాదండి వారికి. ఎందుకంటే ఇవన్నీ పరాయి వస్తువులు. ఇవన్నీ వ్యవహారంలో ఏవేవో చేస్తూ ఉంటాయి. ఆ మనసును బట్టి ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. నోటితో నువ్వు మాట్లాడని చెప్తేనే నోరు మాట్లాడద్ది. మనసుకొచ్చిన ఆలోచనే నోటి నుంచి వస్తుందండి. మనసుకి క్రోధం ఉందనుకోండి, నోరు క్రోధంగా పలుకుతుంది. ఇలా ప్రతి దాంట్లోనూ కూడా మనసే ఆడిస్తుంది మనల్ని. కానీ నేను మనసు కాదండి. నేనంటే మనసు కాదు. నేనంటే ఇంద్రియాలు కాదు. నేనంటే దేహం కాదు. వీటన్నిటికి మూలమైన ఆత్మని, అసలైన మూల స్థానాన్ని అని ఎవరైతే గ్రహిస్తారో, తెలుసుకుంటారో, దాని కొరకే పాటుపడతారో, వారు నిరంతరము ఈ విచారణా బలాన్ని పెంపొందించుకుంటూ క్రమంగా ఆత్మస్థితిని అందుకుంటారండి. అందుకు విచారణ చేయాలి. విచారణ అంటే అదండి. ఏది చూస్తే దాంట్లో పడిపోకుండా ఇవాళ అందమైన ఒక పుష్పాన్ని చూసి ఎంత బాగుంది, ఎంత బాగుందని అది నాకే కావాలి, నాకే కావాలని ఆరాటపడుతూ ఉంటాం. కోరిక కోరుతూ ఉంటాం. ఇదేనండి భౌతికంలో మనం చూసే అన్ని విషయాలు ఇట్లాంటివి. కానీ రేపటికి ఏమవుతుంది అనేది నీకు అర్థమైతే ఆ పుష్పం రేపటికి వాడి రాలిపోతుంది. కానీ ఇవాళ ఇంత అందంగా ఈ పువ్వు ఉండడానికి కారణం ఎవరంటారు? భగవంతుడు, ఆత్మ. ఆ యొక్క శక్తి యొక్క విధానంలో, ఆ స్థితి యొక్క విధానమే ఆ పుష్పంలో అది సౌందర్యంగా చూడ్డానికి రమణీయంగా కనిపిస్తుంది. ఆహా! పరమాత్మ నువ్వు ఎంత రమణీయంగా ఉన్నావని ఆ పువ్వులో ఉన్న దేవుడికి దండం పెడితే వాడండి జ్ఞాని. అలాగే ఎవరిలో ఏ సుగుణం ఉన్నా దాన్ని తెలుసుకొని దానికి నమస్కారం చేస్తే అదండి జ్ఞాని యొక్క లక్షణం. అలా విచారణ చేసుకుంటూ ఉంటాడు. మహాప్రాజ్ఞుడు అయినటువంటి ఓ రామ, బంధ వినాశములందును సంకట భయస్థానములందును తదితర ఆపదలందును జనులకు కర్తవ్యము దుఃఖ నివారణోపాయము ఏమీయూ తెలియటలేదు. సమస్తము అజ్ఞానముచే వ్యాప్తమై ఉన్నది కాబట్టి అట సత్పురుషులకు విచారణే శరణ్యమై ఉన్నది. కావున జనుల పరిస్థితి ఎలా ఉందంటే ఈ బంధ వినాశనం కావించుకోవడంలో కానీ, సంకటమైనటువంటి స్థితుల్లో కానీ, ఈ భయస్థానములందు కానీ, ఏదైనా ఆపదలొచ్చినప్పుడు కానీ, జనులకు కర్తవ్యం ఏమిటో, దుఃఖ నివారణోపాయం ఏమిటో తెలియక తికమక పడిపోతున్నారు. ఆ వచ్చిన సంకటము పెద్దగా అనిపిస్తుంది. దాన్ని గొప్పదిగా తలుస్తాము. కనుక దాన్ని అంతకు మించింది నాకింత ఆపదొచ్చిందని చెప్పి దాన్ని పట్టుకుని స్మరణ చేస్తూ, చింతిస్తూ ఉంటాం. అంటే చింతించే కొలది కూడా ఆ ఆపద పెరుగుతుందో, ఆపద వల్ల వచ్చే దుఃఖము మరింత మరింత పెరిగిపోతుంది. నువ్వు ఆలోచన చేసే కొలది. వచ్చినప్పటికంటే కూడా. చింతించే కొలది అది ఇంకా ఉధృతమైపోతుంది. కావున ఈ యొక్క దుఃఖ నివారణోపాయం ఏమిటా అనేది మనుషునికి అర్థం కాక
తెలియక తికమక పడుతూ ఉంటాడు. అజ్ఞానము చేత సమస్తము కూడా అజ్ఞానము చేత వ్యాప్తమై ఉన్నది. కాబట్టి మరి అటువంటి పరిస్థితుల్లో సత్పురుషులైనటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ యొక్క ఆత్మ విచారణే చేయాలి. విచారణే చేయాలి. ఈ విచారణ చేస్తే ఎలా వచ్చిందో అలా విడిపోతుందండి. ఏ సంకటమైనప్పటికీ కూడా. మనం అది గొప్పదిగా తలస్తే అది చాలా గొప్పదైపోతుంది. మహా భయంకరమైపోతుంది. ఏముంది ఇదంతా సహజమే అన్నట్టుగా దాన్ని తీసుకొని అందులో ఉన్న సత్యత్వాన్ని గుర్తించగలిగే స్థాయిలోకి మనం వెళితే అందులో కూడా భగవంతుడు ఉన్నాడు. ఎందుకంటే ఒక దొంగైనా, దొరైనా ఎవరైనా దానివల్లే ఆయా క్రియలు చేస్తూ ఉంటారు. దొంగతనం చేయాలంటే మరి వాడికి కూడా శక్తి కావాలి కదండీ! వాడికి ఎన్ని తెలివితేటలు కావాలి? వాడికి ఎంత నైపుణ్యం కావాలి? మరి ఇవన్నీ వాడికి ఎవరిచ్చారండి? అంటే వాడి లోపలున్న ఆత్మ నుంచే తెచ్చుకుంటా మనసు. దానికి ఆలోచించడానికి శక్తి ఇయన్నీ కూడా. కానీ ఆ తెచ్చుకున్న మనసు దుష్ట స్వభావంతో ఉండి దుష్టమైన వాటికి ప్రేరణ చేస్తుంది గనక వాడు దుష్టుడైపోతాడు. అదే మంచి లక్షణాలతో ఉండి, మంచి మనసుగా ఉండి, మంచి సుగుణాలు కలిగి, మంచి విధంగా ప్రవర్తన చేస్తే వాడు సత్పురుషుడవుతాడు. అంతే తేడా. తెచ్చుకున్నటువంటి సొమ్ము ఒకటే. అంటే డబ్బు అందరికీ ఒకటేనండి. ఖర్చు పెట్టే విధానాన్ని బట్టి ఎలా అయితే అది మారిపోతుందో, వాళ్ళ యొక్క స్వభావం మారిపోతుందో, అలాగే మనసు తెచ్చుకునే సంపద ఏంటి? ఆత్మ సంపద తెచ్చుకుంటుంది. లోపల నుంచి శక్తిని తెచ్చుకుంటదది. రోజు మీరు ఒక ఛార్జింగ్ లైట్ ఎలా అయితే వాడుతూ ఉంటే దానికి అయిపోగానే మళ్ళీ ప్లగ్‌లో పెట్టి స్విచ్ ఏస్తారు. అలానే ఈ మనసు దానికి శక్తి ఖర్చయిపోగానే మళ్ళీ ఆత్మ దగ్గరికి వెళ్లి శక్తిని తెచ్చుకుంటూ ఉంటుంది నిద్రలో. ఇలా జరుగుతుందండి. మరి తెచ్చుకున్న సొత్తుని అదేం చేస్తుంది? ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించకుండా దాన్ని దుష్టత్వం వైపు తిప్పుకుంటే వాడు దుష్టుడైపోతాడు. దుర్గుణాలొచ్చేస్తాయి. సత్యత్వం వైపు తిప్పుకుంటే అక్కడ వాడు సత్పురుషుడవుతాడండి. అంతే తేడా. కావున ఇలా ఎవరైతే తెలుసుకుని విచారణ చేసి దాన్ని ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకుంటూ ఉంటారో వారే అన్ని సంకటాల నుంచి బయటపడగలుగుతారండి. ఎవరిలో ఏ దుష్టత్వం ఉన్నా, ఏ లక్షణాలున్నా ఏదైనా సరే అది వారి మనసు ప్రభావంగా తెలుసుకుని అది సంస్కరింపబడితే ఆళ్ళు మళ్ళీ మహనీయులే అవుతారు. ఎవరైనా. అలాగే ఎవరిలో ఉన్న లక్షణాలైనా సరే మనకట్లా కనిపించినప్పుడు, వారి లోపలున్న ఆత్మను మాత్రం దర్శించి, వాళ్ళ పట్ల ఏ భావాన్ని కలిగి ఉండలేదనుకోండి, అప్పుడు మనకి వారి పట్ల ఏ లక్షణము రాదు. ఏ క్రోధము పుట్టదు, ఏ ద్వేషము పుట్టదు. అప్పుడు మనకి సంకటం కూడా రాదండి. దుఃఖం అనేది ఎక్కడొస్తుందండి? బయట నుంచి రాదండి. ముందు మన లోపల నుంచే వస్తుంది. ఈ మనసు తీసుకునే విధానాన్ని బట్టి వస్తుందండి. దాన్ని నువ్వు గట్టిగా తీసుకుంటే అది నీకు దుఃఖాలు పాలు చేస్తుంది. ఏముంది ఇది బొమ్మరిల్లాటలు ఇవన్నీ కూడా. ఇంతకుముందు ఎంతమంది ఈ గతంలో ఈ యొక్క సమాజంలో మరి మనకంటే పూర్వం ఎంతమంది పూర్వీకులు బ్రతకలేదండి. వాళ్ళందరూ కూడా ఇలానే బతికారు. ఇలానే అనుకున్నారు. ఇలాంటి బంధుత్వాలు, ఇలాంటి విషయాలు, ఇలాంటి విధానాల్లోనే జీవించారు. కానీ ఈ రోజున ఎన్నెన్నో అనుకున్న ఎవరూ లేరండి. వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, ఎవరూ లేరు. మరి అటువంటప్పుడు ఇప్పుడు మనం గట్టిగా విషయాన్ని పట్టుకుంటే మాత్రం మనం ఉంటామా అనేది గ్రహించుకుంటే దీన్ని బొమ్మరిల్లాటగా తీసుకుంటాం. ఎందుకంటే చిన్న పిల్లలు చిన్నతనములో సరదాగా ఆడుకుంటారు, సరదాగా వదిలేస్తారు. యథార్థంగా ఈ ప్రకృతి, ఈ జగత్తు, ఈ విధానం, ఈ బంధువులు, కలయికలు, విడిపోవడాలు ఇవన్నీ అంతేనండి. ఇవేవి కూడా శాశ్వతమైనవి కావు. ఇంతకు ముందు వారెవ్వరూ శాశ్వతంగా లేరు. కనుక ఇక ముందు కూడా అలా ఎవ్వరూ ఉండలేరండి. ఇది గమనించుకోగలిగితే ఏదైనా సరే ఈ జగత్తులో మనకి చిన్నదైపోతుంది. ఇంక దేన్ని పట్టించుకునే అవసరం ఉండదండి. ఈ విధంగా ఎవడైతే తేలిగ్గా తీసేసుకుంటూ విచారణపడి ముందుకెళ్ళిపోతాడో వాడు చివరికి ఆత్మస్థితికి వెళ్తాడండి. వీటినే పట్టుకుని ఇక్కడే ఉన్నామనుకోండి, మన సమయమంతా ఇక్కడే గడిచిపోద్ది. అసలు దానికి సమయమే దొరకదండి. ఎందుకని పనికిరాని విషయాల కోసం ఎందుకు మనం అంత సమయాన్ని మనం అక్కడ వ్యర్థం చేసుకోవాలని తెలుసుకుంటాడు విజ్ఞుడు. కనుక వాటికి వదిలేస్తుంటాడు. తన మూలంలోకి తను వెళుతూ ఉంటాడు. ఇదే సత్యం అండి. ఇదే యథార్థం. జ్ఞాని యొక్క లక్షణం ఇలానే ఉంటుందండి. కావున ఈ విచారణయే సత్పురుషులకు శరణ్యమై ఉన్నది. కావున
సంసారోత్తరణమునకు దుఃఖ నివారణకు ఆత్మ విచారణ తప్ప విజ్ఞులకు మరి ఒక ఉపాయమే లేదు. విచారణచే సజ్జనులు బుద్ధి అశుభమును వీడి శుభమును గ్రహించుగాక. కావున ఈ విధంగా మనుజుడు విచారణాపరుడై ఏం చేయాలి? సద్బుద్ధిని కలిగి ఉండాలండి. విచారణ అనేది సవ్యంగా చేసుకుంటూ మనకి సజ్జనులు బుద్ధి ఎప్పుడూ కూడా అశుభమును వీడి శుభమును పట్టుకోవాలండి. అశుభ తత్వాన్ని విడిచి శుభతత్వాన్ని అందుకోవాలి. అశుభం ఏమిటండి అంటే ఆత్మకు అన్యమైనదంతా అశుభమని చెప్పుకున్నాం. దాని గురించి మనం ఎంత విచారణ చేసినా ఉపయోగం లేదండి. ఎవరిని గురించి దేని గురించి మనం ఎంత ఆలోచన చేసినా, ఏ విషయం గురించి ఏ వ్యక్తి గురించి ఎంత ఆలోచన చేసినా అది మనకు అవసరం లేదని నిజం చెప్పాలంటే మనల్ని అశుభానికి తీసుకెళ్ళిపోయే లక్షణం అది. శుభం ఏమిటండి అంటే నిన్ను గురించి నువ్వు ఆలోచించు, నీ ఆత్మస్థితి గురించి నువ్వు ఆలోచించు, దాన్ని పట్టుకోవడం ఎట్లా అని ఉపాయం ఆలోచించు, దాని స్థితిలో నిలపడం ఎట్లా, నా మనసును అలా నిశ్చలం చేసుకోవడం ఎట్లా, దానికోసమే ప్రయత్నం చేయి. ఇది శుభమైన ప్రయత్నం అండి. కనుక అశుభము నుంచి తొలగి శుభానికి రావాలండి ముందు మనుషుడు. ఆ విచారణ అంతటినీ కూడా అశుభంలోంచి తప్పించి శుభ విచారణలో తెచ్చుకోవాలి. ఇలా అయితేనే ఈ విధంగానే మనుషుడు తరించడానికి మార్గం ఏర్పడుతుందండి. లేకపోతే ఎన్ని జన్మల తర్వాతైనా మనము మళ్ళీ ఇదే స్థితిలోకి వస్తేనే ముక్తి తప్ప జన్మలు మారిన ఉపయోగం ఏముండదు. అసలు జన్మలు మళ్ళీ ఇలా వస్తాయో రాదో కూడా తెలియదు. కావున వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఇప్పటికి జరిగిపోయిన సమయం అంతా మనకి ఎలాగో ఎంతవరకు చేశామో తెలియదు, నిరుపయోగమైందో సద్వినియోగమైందో తెలియదు. కావున ఉన్న కొద్దిపాటి సమయం ఎంత ఉందో కూడా మనకు తెలియదు. కావున ఎప్పటికప్పుడు వేగిర పడాలండి. ఎంత కాలం ఉంటామో మనకు తెలియదు కనుక తొందరపడాలి. తొందరపడి మన స్థితి ఏమిటో మనకి అర్థం చేసుకోవడానికే మనం ప్రయత్నం చేయాలి. కానీ అలా చెయ్యకపోతే మనకి ఎప్పటికీ సాధ్యం కాదు. గుర్తించుకుని గమనించుకుని సాధకుడు ముందుకెళ్ళాలని వశిష్ఠ భగవానుడు శ్రీరాముడికి చెప్తున్నట్టుగా సాధక లోకానంతటికీ కూడా హితో చెప్తున్నారు. దీని విషయం మరికొంత రేపు చూద్దామండి. హరి ఓం తత్సత్. असतो मा सद्गमय तमः